గసిటే నా ప్రాణ స్నేహితుడా, చూడు, నేను ఒక స్మార్ట్ మిసైల్ తయారు చేశాను. నేను దాన్ని కట్ చేయనంత వరకు అది టార్గెట్ ని ఫోటో తీస్తూనే ఉంటుంది, అలాగే టార్గెట్ ని చేజ్ చేస్తూనే ఉంటుంది. వెరీ గుడ్ డాక్టర్ జట్కా. పదండి పార్టీ చేసుకుందాం. పెద్దన్నయ్య, ఇదేమిటి? చూస్తుంటే పెద్దన్న ఏదో మిసైల్ తయారు చేసినట్టున్నాడు. ఖచ్చితంగా ఇందులో ఏదో గొప్పతనం ఉండే ఉంటుంది. అరే, నువ్వు పొరపాటున ఏ బటన్ ని నొక్కకు. ఈ మిసైల్ వెళ్ళినా వెళ్ళిపోతుంది. చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అది మన ఫోటోల్ని తీస్తుందని. పెద్దన్నయ్య, భలే కెమెరా తయారు చేశావు. జస్ట్ ఇప్పుడే అది మా ఫోటోలు తీసింది. ఆ ప్రింట్ మాకిస్తే బాగుంటుంది. తిరిగి అది మీ ఫోటోలు తీసేసిందా? ఓయ్ మోటు, ఇక్కడి నుంచి పారిపోండి. ఇప్పుడు ఇది మిమ్మల్ని అంతం చేసేంత వరకు ఈ మిసైల్ మీ వెంట పడకుండా ఆగదు. ఇప్పుడు నేను దీని స్విచ్ కూడా ఆపలేను స్నేహితులారా. లక్ష్యాన్ని గుర్తించాను. దిస్ ఇస్ రెడీ జెట్. ఎంగేజ్ టార్గెట్. పరిగెత్తు. మిసైల్ ఫైర్కి సిద్ధంగా ఉంది. 10 9 8 7 6 ఓయ్ లెక్క పెట్టింది చాలు, ఇక ఆపు. 3 2 1 ఫైర్. అరే తమ్ముళ్ళు, మీరు టేబుల్ కింద ఎందుకు దాక్కున్నారు? నేను టిఫిన్లు టేబుల్ మీద అందిస్తాను, టేబుల్ కింద మాత్రం కాదు. పైకి లేవండి. అరే నువ్వు మాట్లాడకు. మేము ఇక్కడ కూర్చోలేదు, దాక్కున్నాం. ఒక మిసైల్ మమ్మల్ని వెంబడిస్తోంది. అది చాలా ప్రమాదకరం అయింది. అటు వెళ్ళింది, చూసావా? లక్ష్యం వెనకాల ఉంది. వెనక్కి తిరుగు. అరే మీరిద్దరూ నా మీద పగబట్టారా ఏంటి? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. నేను పారిపోతున్నాను. ఆ మిసైల్ ని మీరే ఆపుకోండి. ఇది లక్ష్యం కాదు. లక్ష్యం ఇంకా పూర్తవలేదు. లక్ష్యం దగ్గరికి వెళ్ళు. లక్ష్యం ఇక్కడే ఉంది, కానీ ఎక్కడుందో సరిగ్గా కనిపించట్లేదు. లక్ష్యం కనిపించింది. గురి పెట్టు. అరే జానన్నయ్య, దయచేసి మమ్మల్ని కాపాడు. మమ్మల్ని ఎక్కడైనా దాచేయి ప్లీజ్. ఒక మిసైల్ మమ్మల్ని వెంబడిస్తోంది, మమ్మల్ని కాపాడు. ఈ జాన్ అవుతాడు డాన్. ఇది కలో నిజమో తెలుసుకునేది ఎవరు? నాకు వివరంగా చెప్పేది ఎవరు? ఇది కల కాదు నిజమే. మోటు పతులు నా ముందు చేతులు కట్టుకుని వణుకుతున్నారు, ఏడుస్తున్నారు. ఈ క్షణాన్ని నేను జీవితాంతం గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. నువ్వు గుర్తుంచుకో, మేము వెళ్ళిపోతున్నాం. ఏమిటి టార్గెట్? నన్ను కిందకు దించు. కాపాడండి సింగం గారు, ఎవరైనా కాపాడండి. పోలీస్, నన్ను ఎవరైనా కాపాడండి. నేను నిన్ను వదలను. నాతో కామెడీ చేస్తున్నావా? ఆకాశంలోకి తీసుకొచ్చి నన్ను లీవ్ మీ అంటావా? కిందకి ఎవరు తీసుకెళ్తారు? ఇక్కడ ఆటోలు టాక్సీలు కూడా లేవు కదా.
కాపాడండి కాపాడండి, ఇది నాకేమీ నచ్చలేదు. టార్గెట్ నాట్ మ్యాచింగ్. టార్గెట్ ఎక్కడుందో కనిపెట్టు, దాన్ని నాశనం చేయి. టార్గెట్ మ్యాచింగ్ నాట్ మ్యాచింగ్. నన్ను నువ్వే ఇప్పుడు కిందకి తీసుకెళ్ళాలి, లేదంటే నిన్ను వదిలిపెట్టాను. టార్గెట్ మిస్సింగ్. టార్గెట్ ని కనిపెట్టు, టార్గెట్ ని కనిపెట్టు. గారు హలో మోటు పత్తులు, ఇడ్లీ దోశ తినండి. మా అమ్మ తయారు చేసిన ఇడ్లీ దోశ. థ్యాంక్స్ అమ్మా, చాలా రుచిగా ఉంది, చాలా బాగున్నాయి. చెంగం గారు, కాసేపు ఇడ్లీ దోశ సంగతి మర్చిపోండి, మమ్మల్ని కాపాడండి, అది మా వెంట పడుతోంది. మమ్మల్ని త్వరగా ఎక్కడైనా దాచేయండి. వైఫ్ హియర్ వెన్ చింగం ఇస్ హియర్. ఎక్కడుందది? దాని పేరేంటి? ఇప్పుడే దాన్ని నేను చూస్తాను. ఇంతకీ అదేమిటి? ఎక్కడుంది? ముందుకు రమ్మనండి. అయ్యమ్మా, ఇది మిసైలు. ఇది చాలా పెద్ద మిసైల్. సారీ. అమ్మో, అయిపోయాను. ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. చెంగం గారు, ఈ మిసైల్ నుంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. త్వరగా వెళ్ళండి. డాక్టర్ జట్కా నేను పోతులుని. ఓ దేవుడి మీదొట్టు, ఆ పైన టెలిఫోన్ సర్వీస్ ఇక్కడ కూడా పనిచేస్తుందా? నాకు తెలియపోయిందే. ఇది జోకులు వేసే సమయం కాదు. మేము ఆ పైన వాడి దగ్గర లేవు, కిందే పారిపోతూ ఉన్నాం. త్వరగా దాన్ని ఆపండి. నేను దానికి ఒక మార్గం ఆలోచించాను తమ్ముళ్ళు. మీరు ప్రాణాలతో నా ల్యాబ్ వరకు రండి, అప్పుడు నేను మీకు చెప్తాను. టార్గెట్ కనిపెట్టాను, టార్గెట్ కనిపెట్టాను. దూరం 10 మీటర్లు. అయ్యమ్మా, మీరిద్దరూ ఏం చేస్తున్నారు? అది వెనక నుంచి మమ్మల్ని గుర్తుపడుతుంది. మోటు ఏదో ఒకటి చెయ్యి. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. చింగం గారు, గాల్లో ఫైర్ చెయ్యండి. ఫైర్. అదేంది చెంగం గారు, మొదటిసారి మీ కొబ్బరి బండాల వల్ల ప్రయోజనం ఉందనిపిస్తోంది. డాక్టర్ జట్కా, మీరు ఈ మిసైల్ ని ఆపలేరా? ఇది ఇలా వెంటబడుతుంది ఏమిటి? ఉయ్, నేను దాన్ని ఆపాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ అది నా వల్ల కాలేదు తమ్ముళ్ళు. కానీ నాకు మార్గం తెలిసింది. మీరిద్దరూ కదలకుండా ఇక్కడే నిలబడండి. నేను మీకు మల్టిపుల్ ఇమేజెస్ తయారు చేస్తాను. అప్పుడు మిసైల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. దానికి రియల్ టార్గెట్ ఎవరో అర్థం కాదు. దాని లోపలున్న మిషన్ ఈ కన్ఫ్యూజన్ తో పాడైపోతుంది. ఏమంటారు? గుర్తుంచుకోండి, మీరు అస్సలు కదలకూడదు. కదిలారంటే టార్గెట్ మీరేనని దానికి అర్థమైపోతుంది. టార్గెట్ ని కనిపెట్టాను. దూరం 3 మీటర్లు, 2 మీటర్లు, 1 మీటర్. టార్గెట్ ని ఎంగేజ్ చేశాను. దగ్గరికి రాకు. కదలకుండా నిలబడి మోటు, లేదంటే మిసైల్ మనల్ని కనిపెట్టేస్తుంది. ఫాల్స్ టార్గెట్, ఫాల్స్ టార్గెట్. ఇది కూడా ఫాల్స్ టార్గెటే. నిజానికి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఫాల్స్ టార్గెట్లే. ఫాల్స్ టార్గెట్, అన్ని ఫాల్స్ టార్గెట్లే. ఏం చేయాలి? ఫాల్స్ టార్గెట్. చెక్కిపోతుంది.
టార్గెట్ ని ఐడెంటిఫై చేశాను. దూరం 1 మీటర్. టార్గెట్ ని ఎంగేజ్ చేయి. అరే చాలు ఆపు, ఇక నీ టార్గెట్ ఎంగేజ్. ఇప్పుడు నేను నిన్ను ఎంగేజ్ చేస్తాను. మోటు ఇవిగో సమోసాలు బాగా తిని తెగరెచ్చిపో. టార్గెట్ నా ముందే ఉంది. ఎంగేజ్ చేయి. ఓ వెళ్ళాక చూస్తున్నాను. ఎంగేజ్ ఎంగేజ్ ఎంగేజ్. ఇక డిసెంగేజ్ అయిపో. పైకెళ్ళి అక్కడ ఎంగేజ్ అయిపో.